మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. మేఘనా, నువ్వెంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. చాలాసేపు అయిందంటే మొత్తం నేను మాట్లాడిందంతా వినేసిందా? ఈ బార్బీ ఒకటి వెనక ముందు చూసుకోకుండా మొత్తం వాగించింది. అంటే అది నువ్వు లోపలికి వచ్చే ముందు ఏమైనా విన్నావా? ఎందుకలా అడుగుతున్నావు? అంటే నీ గురించి మేము నాకేం వినపడలేదు. మీరు మాట్లాడుకుంటున్నారని తెలుసు, కానీ మీ మాటలు నాకు అర్థం కాలేదు. అయితే ఏం వినలేదా? అది నీ గురించి మాట్లాడుకుంటున్నామే కదా. అనవసరంగా నా ఫ్రెండ్ చేసిన పనికి మీ ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది కదా. బార్బీని అడుగుతున్నాను, అనవసరంగా వైష్ణవిని అక్కడికి తీసుకొచ్చావు. తను ఏదేదో వాగేసింది. తన వల్ల మీ బామ్మగారికి నిజం తెలిసిపోయింది. పర్వాలేదు, నిజమన్న తర్వాత ఏ రోజుకైనా తెలుస్తుంది. ఆ అమ్మాయి రాకపోయినా, నా గురించి ఏమీ చెప్పకపోయినా, ఏదో ఒక రోజు నేనే నిజం చెప్పేదాన్ని. ఓ, చెప్పేదానివా? చెప్పాలి కదా, అబద్ధాల మీద జీవితాన్ని గడపలేం కదా. నేను ఎప్పటి నుంచో ఈ నిజం బామ్మగారికి చెప్పాలి అనుకుంటున్నాను. అది నేనే చెప్తే బాగుండేది, కానీ ఆ అమ్మాయి వచ్చి చెప్పడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అయినా పర్వాలేదు, ఎవరు చెప్పినా నిజమే కదా చెప్పారు. నేను నందుని రెండో పెళ్లి చేసుకున్న మాట నిజం. అందులో ఎవరిని తప్పు పట్టేది లేదు. నాకు ఒక వారం రోజులు లీవ్ కావాలి, అది అడుగుదామని వచ్చాను. వారం రోజులా? ఎందుకు మేఘనా? ఇప్పుడు నువ్వు స్టార్ రిపోర్టర్ అయిపోయావు. బయటంతా నీ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఇప్పుడు నువ్వు వారం రోజులు ఆఫీస్లో లేకపోతే ఎలా? ప్లీజ్ ఆరోహి, నాకు లీవ్ అవసరం. ప్లీజ్ గ్రాండ్ మీ. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్లో వస్తూ పోతూ ఉంటాయి. దట్స్ వెరీ కామన్. నాకు లీవ్ కావాలి. ఓకే, గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. చూసావా బార్బీ, మేఘనా ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ పర్సన్. మా డాడీ విషయంలో తప్పు చేసి నాకు ఎనిమీగా అయ్యింది, కానీ లేదంటే తన యాటిట్యూడ్కి నాకు మంచి ఫ్రెండ్ అయ్యేది. వైష్ణవిని తీసుకొచ్చి అంత ఇష్యూ చేసిన తనని గాని నన్ను గాని ఒక్క మాట అనలేదు. అక్కడ ఎంత గొడవ జరుగుంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ఆ కాంతం ఎంత తిట్టుంటుందో నాకు తెలుసు. అంత జరిగినా సరే ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయినా బయటికొచ్చిందేమో చూడు. టీయర్స్ బయటికి తన్నుకుని వస్తున్నా ఎలా కంట్రోల్ చేసుకుంటోందో చూడు. లైక్ హర్. ఏంటో మేడం, ఒకవైపు ఎనిమి అంటూనే మరోవైపు ఐ లైక్ హర్ అంటున్నారు. నాకు మీరు అర్థం కావట్లేదు మేడం. అందరికీ అర్థమైతే నేను ఆరోహిని ఎలా అవుతాను మై డియర్ బార్బీ? మేడం, సీసీ కెమెరాలో ఆ మేఘన ఏం చేస్తుందో చూడండి. బార్బీ చూడు. మీ ముందు బాధని కంట్రోల్ చేసుకుంది కానీ అక్కడ బాగా కుమిలిపోతుంది, చూసారా? రాత్రి జరిగింది తలుచుకుని ఇంతలా ఏడుస్తుందంటే ఆ కాంతం డోసు బాగానే తగిలించినట్టుంది. మరి మీరు ఆ కాంతాన్ని మామూలుగా గిల్లారా? గాయం చేసి దానికి కారం రాసి మంట పెట్టారు. మరి దాని రిజల్ట్ మామూలుగా ఉంటుందా?
ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. మేఘన కుమిలి కుమిలి ఏడుస్తోంది చూసావా? ఇది కదా నాకు కావాల్సింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇలాంటి షాక్ ట్రీట్మెంట్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, రామ రామ. సులోచన, కాస్త కాఫీ పట్టుకురా, స్ట్రాంగ్ గా చేసివ్వు. అదేంటత్తయ్యా, మీ వంట మీరే చేసుకుంటాను అన్నారు, మరి కాఫీ నన్ను పెట్టిమని అడుగుతున్నారేంటి? నా వంట నేనే చేసుకుంటానంటే దాని అర్థం మేఘనని నాకు వండి పెట్టద్దు అని అర్థం, అంతేగాని నిన్ను చేసి పెట్టొద్దని కాదు. ఏమో అత్తయ్యా, మీరలా పౌరుషంగా మాట్లాడితే నిజంగానే మీ వంట మీరే చేసుకుంటారు, మీ బట్టలు మీరే ఉతుక్కుంటారు, మీ పనులన్నీ మీరే చేసుకుంటారు అనుకున్నాను. అంతేగాని ఇలా నేను చెయ్యొచ్చు అనే వరం నాకిస్తారని నేను అస్సలు అనుకోలేదు. అంటే నన్ను మాటలతో సాధించాలని చూస్తున్నావా? అయ్యయ్యో, భలే వారత్తయ్యా, నేను మిమ్మల్ని సాధించటమా? అయ్యో, ఎంత మాట, కళ్ళు పోతాయత్తయ్యా. అసలు అత్తగారంటే ఎవరు? కనిపించని దేవత. మిమ్మల్ని ఒక్క మాట అంటే ఇంకేమైనా ఉందా? కాకపోతే నేను నా కోడల్ని సపోర్ట్ చేస్తున్నాను, నా కోడలు చేసిన వంట తింటున్నాను. మరి నేను మీకు కాఫీ ఇస్తే అది మీ శబదానికి భంగం కలిగించినట్టు అవుతుందేమోనని నా చిన్న భయం, అంతే. అయితే ఏంటే నువ్వనేది? నువ్వు కాఫీ ఇవ్వవు, నేను చేసుకుని తాగాలి అంటావు, అంతేనా? అలాగే కాని నేనే చేసుకుంటాను. కాఫీ తీసుకోండి పిన్నిగారు, మీరు అడిగినట్టే స్ట్రాంగ్గా కలిపి తీసుకొచ్చాను, తీసుకోండి. నువ్వెందుకు తెచ్చావు? నేనేమీ నిన్ను అడగలేదు కదా. మేఘన చేసినవేవీ ముట్టుకోనన్నారు కదా, అందుకే నేనే కలిపి తీసుకొచ్చాను. నేను పనులు చెయ్యొద్దన్నానంటే అది మేఘనకు మాత్రమే కాదు, తనకి సంబంధించిన అందరికీ వర్తిస్తుంది. అసలు ఆ పిల్ల ఈ ఇంటి కోడలుగా పనికిరాదు అంటుంటే తన పిల్లలు తన పిన్ని పనికొస్తారా? సులోచన, ఈ చెత్తంతా తీసి శుభ్రం చెయ్యి. అత్తయ్య, మరిదంతా తుడవడానికి నేను పనికొస్తానా? హ, ఎంతైనా మేఘన కత్తగారిని కదా. నువ్వు తుడవకపోతే పని మనిషి చేత తుడిపించు. ఏంటొదినా మీరు? ఆవిడసలే కోపంగా ఉన్నారు, ఆవిడ్ని మరింత రెచ్చగొడుతున్నారెందుకు? వదినా, వేడి మీద వంచితేనే ఇనుము వంగుతుంది, కోపం ఉన్నప్పుడు మాట్లాడితేనే మనిషికి మాట విలువ తెలుస్తుంది. ఆవిడ చాదస్తం తగ్గించి మేఘనని ఆదరించేలా ఆవిడ్ని మార్చాలనే నా ప్రయత్నం. అంతేగాని ఆవిడ మీద నాకు ఎందుకు పగా ద్వేషం ఉంటుంది? నువ్వు చూస్తూ ఉండు, ఈ వారంలోనే ఆవిడలో మార్పు వస్తుంది. లీవ్ పెట్టావా? బామ్మ మాటల్ని నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? నువ్వు కూడా సీరియస్గానే తీసుకోవాలి. తనేదో చాదస్తంతో మాట్లాడితే నువ్వేంటి మేఘన? అది చాదస్తం కాదు, ఆవిడ నమ్ముతున్న నిజం. ఆవిడ దృష్టిలో నాకు ఆ ఇంటి కోడలయ్యే అర్హత లేదు. ఎలాగూ వారం రోజులు నా మీద దయ తలచి ఎదురు చూస్తాను అన్నారు కదా. ఈ వారం రోజులు ఆవిడ చెప్పినట్లే ఉండాలి, అది మన బాధ్యత. ఏం మాట్లాడుతున్నావు? బామ్మ ఏదో చెప్పిందని నువ్వదే ఫాలో అవుతావా? ఆవిడికేంటి, ఏదో చెప్తుంది, కానీ కలిసి బ్రతకాల్సింది మనం. మన లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకోవాల్సింది మనం. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్విలా మాట్లాడడం ఏం బాలేదు నందు. ఆవిడ వారం రోజులు ఎలా ఉండమని చెప్పిందో అలాగే ఉందాం.
ఎప్పుడైనా ఆవిడ మనసు మారుతుందేమో చూద్దాం. అందుకే లీవ్ పెట్టాను. ఐఎమ్ సారీ మేఘన, నా వల్ల నువ్వు చాలా అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వెందుకు సారీ చెప్తావు? అయినా నేనేం బాధపడ్డం లేదు, నార్మల్గానే ఉన్నాను. నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం, అవి తుడుచుకోవడం చూశాను మేఘన. మేఘన, నువ్వు బాధపడ్డం నేను చూడలేను. నాకెవ్వరూ అవసరం లేదు. నాకు నువ్వు పిల్లలు ఉంటే చాలు. మనం బయటకు వచ్చేద్దాం. నాకు నీ సంతోషం కావాలి మేఘన. ఏం మాట్లాడుతున్నావు నందు? బామ్మగారు ఏం చెప్పారో మర్చిపోయావా? ఈ వారం రోజులు మనం ఒకరితో ఒకరం చనువుగా ఉండకూడదు. నువ్వు నేను దూరంగా ఉండాలి, ఇలా క్లోజ్గా రాకూడదు. ఇది ఇల్లు కాదు కదా బామ్మ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానికి. మనం ఒక మాట ఇచ్చామంటే అది ఎక్కడున్నా పాటించాలి, ఫాలో చేయాలి. దాన్నే చిత్తశుద్ధి అంటారు. బామ్మగారు వారం రోజులు మనల్ని టెస్ట్ చేస్తానన్నారు. ఆవిడ ఎలా ఉన్నా, ఏ దృష్టితో చూసినా సరే మనం మాత్రం మన హద్దుల్లోనే ఉండాలి. మేఘన, మేఘన, బామ్మ నువ్వొక పని చేయవు కదా. ఈ వారం రోజుల్లో నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావో గానీ నన్ను మేఘన్ని మాత్రం విడదీసి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నావు. అంటే వారం రోజుల వరకు వీళ్ళిద్దరూ దూరంగా ఉండాలని కాంతం రెస్ట్రిక్షన్ పెట్టిందా? కాంతం, నువ్వు మామూలు దానివి కాదు. సమ్మర్లో కూడా గజగజ వణికిపోయేంత చలి పుట్టించే టాలెంట్ ఉంది నీ దగ్గర. నిన్ను నేను ట్రంప్ కార్డ్లా వాడుకోవడం నా బెస్ట్ డెసిషన్. వదినా, పిల్లలేరి? గదిలో ఉన్నారు వదినా. ఉదయం నుంచి బయట కనిపించలేదు. మధ్యాహ్నం అన్నం తినడానికి కూడా రాలేదు. ఏం చేస్తున్నారు? లోపలే ఉన్నారు వదినా. పిల్లలు రావద్దని వాళ్ళమ్మ చెప్పిందా? అది నిత్య, ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏమైందిరా మీకు? గదిలోంచి బయటికి రావట్లేదు? రోజూ ఇల్లంతా అటుగెంతి ఇటుగెంతి నానా అల్లరి చేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఏమైంది మీకు? సరే రండి, అన్నం తిందురు గాని. మాకు ఆకలిగా లేదు నానమ్మా. ఆకలేదా? ఏది ఆ మాట నన్ను చూసి చెప్పండి. ఏంటిదినా ఇది? పెద్దవాళ్ళం, మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. పాపం మధ్యలో పిల్లలు ఏం చేశారు? వాళ్ళని ఇలా గదిలో ఆపడం కరెక్టేనా? పిల్లలు బయటకొస్తే ఆ పెద్దావిడేదైనా అంటారేమోనని మేఘన తనొచ్చేంత వరకు బయట తిరగద్దని చెప్పింది వదినా. అందుకని ఆకలి కూడా చంపుకొని గదిలో ఉండిపోమని చెప్పిందా? తనంటే ఏదో బాధలో అలా చెప్పిందేమో, మీరైనా చెప్పాలి కదా వదినా. చూడండి వాళ్ళ ముఖాలు ఎలా వాడిపోయాయో. రండి, నోరు తెరవండి. చెప్తోంది మీకే, నోరు తెరవండి. తినండమ్మా. ఇంట్లో ఇన్ని గొడవలు కొట్లాటలు జరుగుతుంటే పాపం పిల్లలెలా నలిగిపోయారో చూడదునా. నానమ్మ నానమ్మ అని వంటింట్లో తిరిగే పిల్లలు ఇలా గదిలో బందీగా కూర్చుంటే మనసుకెంత బాధగా ఉంటుంది.
ఇంట్లో అయినా పెద్దవాళ్లు పౌరుషాలికి పోయి వాళ్ళు పోట్లాడుకుంటారు గాని పాపం మధ్యన పసిబిడ్డలు ఏమవుతారని ఆలోచించేది ఎంతమంది వదినా? వీళ్ళ వాలకం చూస్తుంటే రాత్రి నిద్రపోయినట్లేరు. ఎవ్వరం నిద్రపోలేదొదినా. రాత్రంతా మేఘన బాధపడుతూ ఏడుస్తూనే ఉంది. పిల్లలు అమ్మతో పాటే అలాగే కూర్చున్నారు. ఎవరికీ మనసులో లేదొదినా. నానమ్మ బామ్మగారికి మేం నచ్చలేదా? బామ్మగారికి నచ్చకపోతే మమ్మీ, నేను, తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? డాడీ నువ్వు మాతోటి రారా నానమ్మ? నువ్వు రాకపోతే నేను వెళ్ళను నానమ్మ. నేను నీతోనే ఉంటాను. నేను కూడా మీరు లేకుండా ఉండలేను నాన్నా. అయినా మీరెక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉంటారు. మీరే కాదు, అందరం ఇక్కడే ఉంటాం. ఇంతకు ముందు ఎలా అయితే నవ్వుతూ హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. అత్తయ్య మీరు ఏమా, పిల్లల్ని నాకు కూడా దూరంగా ఉండమని చెప్పావా? అదేం లేదత్తయ్య. మరైతే వీళ్ళని గది దాటి బయటికి ఎందుకు రానివ్వలేదు? చూడు, ఎవరేమన్నా ఎవరు ఏమనుకున్నా సరే వీళ్ళు నా మనవళ్ళు, నా వారసులు. నన్ను నా పిల్లల నుంచి దూరం చేసే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు, రేపు కూడా అలాగే ఉంటారు. అర్థమైందా? అచ్చరే, ఆఫీస్కి లీవ్ పెట్టావా? పెట్టానత్తయ్య. వెళ్ళి కళ్ళు చేతులు కడుక్కునరా, భోజనం వడ్డిస్తాను. అత్తయ్య ఆకలి లేదని మాత్రం చెప్పకు. ఆ మొహం చూస్తేనే అర్థమవుతోంది నీకు ఆకలుందో లేదో. ఏడ్చి ఏడ్చి తిండి నిద్ర మానేశావు. అలాగే అత్తయ్య, ఇప్పుడే వస్తాను. ఏంటో ఈ ఇంటికేదో దిష్టి తగిలినట్టుంది. చక్కగా ప్రశాంతంగా ఉండే ఈ ఇంట్లో గొడవలు, కొట్లాటలు. ఇదేంటి నా ఎదురుగా నిలబడ్డావు? నువ్వు తిను. మీరు కూడా ఏమీ తినలేదుగా. నేనెందుకు తినలేదు? బాగానే తిన్నాను. నా మొహం చూసి మీరు చెప్పినట్టే మీ మొహం చూసి నేను కూడా చెప్పగలను అత్తయ్య. బాధతో నేనే కాదు, మీరు కూడా ఏమీ తినలేదని నాకు తెలుసు. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. నువ్వు కోడలివి కాదమ్మా, మా అమ్మవి. ఎప్పుడు మా అమ్మ నా కడుపు చూసి అన్నం తినిపించేది. మళ్ళీ ఇన్నాళ్లకు నేను చెప్పకుండానే నా ఆకలి తెలుసుకున్నావు. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో. నువ్వు కూడా తినమ్మా. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా
అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. చిచి, ఏం మనుషులో ఏం జన్మలో, ఇంత జరిగినా సిగ్గుశారాలు వదిలేసి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. అసలు ఈ కొంపలో ఉంటాను అని చెప్పడం నాదే తప్పు. ఏదో ఒకలాగా మాటిచ్చినందుకు ఈ వారం రోజులు అయిపోతే ఈ ఇంటికి పట్టిన శని విరగడైపోతుంది. ఆవిడేం మాట్లాడినా మీరెవరూ పట్టించుకోకండి, ఎవరు మనసుకి తీసుకోకండి. హా, రా తిను, తిను. భర్త పోయిన ఆడదానికి రెండో పెళ్లి చేస్తారా? అది తన ఇద్దరు పిల్లల్ని ఈ ఇంటి వారసులని నాతో చెప్తారా? దేనికోసం ఇదంతా చేశారు? ఆస్తి కోసమా, డబ్బు కోసమా? ఏ భర్త లేకుండా బతకలేవా? నా మనవడి మీద మనసు పడ్డావు. ఇది ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దాన్ని తరివేరా. ఆ అమ్మాయిని వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? తనకి నందుకి పెళ్లి జరిగింది. అది నా దృష్టిలో పెళ్లి కాదు. కథలు కథలుగా కలలు కలలు మిగిలే. కథలు కథలుగా కలలు కలలు మిగిలే. తుదలు లేని ఆ కథల గతులు అడవే. కాదని చెప్పవే, కారణం అడగకే మనసా. ఆశని భిక్షగా అడిగా ఇవ్వవే. ఓ కథలు కథలుగా కలలు కలలు ఈ ఇంట్లో నా మాట అంటే వేదం. నేనేం చెప్పినా ఎదురు మాట్లాడిని నా మనవడు ఈ రోజు నాకు ఎదురు తిరిగాడు అంటే కారణం ఇది. అయ్యో బామ్మ.